బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం తప్ప మరేం లేదని అన్నారు సిపిఐ జాతీయ నాయకులు నారాయణ. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఒక్క సాంబశివరావు మాత్రమే సమస్యల గురించి పోరాడుతున్నారని చెప్పారు. ఎవరూ తప్పు చేసినా కూడా నిలదీసే పార్టీ సిపిఐ అని అన్నారు. చివరి వరకు ఎర్ర జెండాను వదలమని స్పష్టం చేశారు నారాయణ. ప్రజల సమస్యలు పరిష్కరించే వారికే ఓటేసి గెలిపించాలని కోరారు. మన దగ్గర ఇది పోటీ ఎవరి మీద జరుగుతూ ఉంది, లేకపోతే సాంబశివరావు కానీ, ఇవన్నీ హేమంతరావు కానీ, పువ్వాడు నాగేశ్వరరావు కానీ, నాతో సహా పుట్టినప్పటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాము, చచ్చిపోయిన కమ్యూనిస్ట్ పార్టీ ఉంటాము. ఇదే మా పర్మనెంట్ అడ్రస్. చెప్పండి వచ్చేవాళ్ళ నాయకుల్ని. మరి ఎక్కడ ఇప్పుడు పుట్టారు, ఏ పార్టీలో పుట్టారు, ఎలాంటి ఊసరవల్లి ప్రయత్నాలు చేశారు. 5 ఏళ్ల క్రితం మీ అడ్రస్ చెప్పండి. ఆ శ్రీనివాస్ అంటే అడగండి, 5 ఏళ్ల క్రితం నువ్వు ఎక్కడ ఉన్నావా, నీ అడ్రస్ ఏంటి, మారిపోయింది. 10 ఏళ్ల క్రితం నువ్వు ఎక్కడ ఉన్నావా, అడ్రస్ మారిపోయింది. నీ డిఎన్ఏకే నీకు అనుమానం వచ్చింది, నీ డిఎన్ఏ పైన అనుమానం వస్తే నీ ప్రజానీకానికి నీకెందుకు సహకరిస్తారు? అందువల్ల ఇవన్నీ కూడా కేవలం డబ్బులు అహంభావంతో పడతాం, ఇంకోటి కానీ కాదు. మేము ఇక్కడనే పుట్టాము, ఇక్కడే పెరిగాము, మా గెలుపు ఖాయం, మా గెలుపుని ఎవరు ఆపలేరు. మేము మా కరపత్రాలు, మీది కరెన్సీ మధ్య కరపత్రాల మధ్య పోటీ జరుగుతూ ఉంది.